కేంద్ర మంత్రి బండి సంజయ్ తాను ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లో విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. గవర్నమెంట్ స్కూళ్లలోని 10th స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా మోడీ గిఫ్ట్కు శ్రీకారం చుట్టారు. మోడీ గిఫ్ట్లో భాగంగా విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తమవుతుంది. దూరాభారంతో పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న నిరుపేద విద్యార్థులకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. అదేంటో చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం చేసినా సంచలనమే. ఎందుకంటే ఆయన రూటే సపరేట్. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ వ్యవహరించారు. ఆయన హయాంలోనే తెలంగాణలో కమలం పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. దుబ్బాక, హుజరాబాద్ బైపోలతో పాటుగా గ్రేటర్ ఎలక్షన్స్ లోనూ బీజేపీ అద్భుత ఫలితాలతో సత్తా చాటింది. అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు బండి సంజయ్. ఊరూరా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని బీజేపీ తరఫున అండగా ఉంటామని కొండంత భరోసానిచ్చారు. ఈ యాత్రకు అద్భుత స్పందన లభించింది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా అన్ని వర్గాల జనంతో ఆయన మమేకమయ్యారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా బామిని గ్రామంలో పర్యటించిన బండి ఓ నిరుపేద విద్యార్థి రామ్ చరణ్ దుస్థితిని చూసి చలించిపోయారు. అతని దీన స్థితిని చూసి కదిలిపోయిన ఆయన వెంటనే సైకిళ్లు కొనిచ్చారు. ఈ సందర్భంగా అవధుల్లేని ఆనందంతో బండి సంజయ్ను రామ్ చరణ్ హత్తుకుని ముద్దు కూడా పెట్టుకున్నారు. ఈ దృశ్యం ఆయన మనస్సులో పదిలంగా ఉండిపోయింది. ఓ నిరుపేద విద్యార్థికి సైకిల్ కొనివ్వటం ద్వారా అతనిలో కనిపించిన ఆనందం బండి సంజయ్ని ఆలోచింపజేసింది. నిరుపేద విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కు వెళ్లేందుకు పడే బాధలు బండికి గుర్తొచ్చాయి. అందుకే విద్యకు ప్రధాని మోదీ ఇచ్చే ప్రాధాన్యతకు అనుగుణంగా విద్యార్థులకు ప్రోత్సాహంగా సైకిళ్ల పంపిణీని చేపడితే ఎలా ఉంటుందని ఆలోచించారు బండి సంజయ్. ఆ ఆలోచనే కార్యరూపం దాల్చింది. దాని ఫలితంగానే సైకిళ్ల పంపిణీ అనే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు ఆయన. మోదీ గిఫ్ట్లో భాగంగా ఈ పంపిణీ కొనసాగుతోంది. కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో 20,000 మంది వరకు 10th విద్యార్థులు చదువుతున్నారు. అందుకే ఆ 20,000 మంది విద్యార్థులకు మోదీ గిఫ్ట్ అందజేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోదీ గిఫ్ట్లో భాగంగా సైకిళ్ల పంపిణీ కొనసాగుతోంది. హుజూరాబాద్ లోనూ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కళ్లల్లో ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తోంది. సైకిళ్లు అందుకున్న 10th విద్యార్థులంతా మురిసిపోతున్నారు. ఇక నుంచి ఎలాంటి కష్టం లేకుండా సైకిళ్లపై స్కూల్కు రావచ్చని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోదీ గిఫ్ట్లో భాగంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అద్భుత ఫలితాలు ఇస్తుందంటున్నారు ఉపాధ్యాయులు. ముఖ్యంగా విద్యార్థులకు దూరభారం తగ్గించి స్టూడెంట్స్ కు రవాణా ఛార్జీల మోత లేకుండా పోయింది. దీనికి తోడు మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోయింది. లేకుంటే ఉదయం లేచింది మొదలుకొని స్కూల్కు ఎలా వెళ్లాలని ఆలోచించడానికే టైం సరిపోయేది. ఇప్పుడు ఆ బాధ లేదు. ప్రతి ఒక్క విద్యార్థికి సొంత సైకిల్ అందుబాటులో ఉంది. దీంతో స్టూడెంట్స్ ఎంతో టీవీగా సైకిల్ రైడింగ్ చేసుకుంటూ టైంకు పాఠశాలకు చేరుకుంటున్నారు. అందులో బాలురే కాదు బాలికలు కూడా ఉండటం విశేషం. దీనికి తోడు 10th లో హాజరు శాతం కూడా పెరిగిందని టీచర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోదీ గిఫ్ట్లో భాగంగా సైకిళ్ల పంపిణీకే పరిమితం కావాలని బండి సంజయ్ అనుకోవటం లేదు. విద్యార్థులకు త్వరలోనే మోదీ కిట్ను కూడా అందజేస్తామంటున్నారు ఆయన. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్తో పాటుగా నోటు బుక్కులు, పెన్సిల్, ఎరేజర్, వాటర్ బాటిల్ను అందజేస్తామని భరోసానిస్తున్నారు. మోదీ గిఫ్టే గ్రాండ్ సక్సెస్ అయిందంటే మోదీ కిట్ కూడా అంతకు మించి హిట్ కావడం ఖాయమంటున్న మాట వినిపిస్తోంది. కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో అందజేస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. తమకు సైకిళ్లను పంపిణీ చేయాలని ఇతర నియోజకవర్గంలోని విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు.
ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎంపీలు ఎమ్మెల్యేలకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. అంతలా ఈ సైకిళ్ల పంపిణీ విజయవంతమైంది. ఏమైనా బండి సంజయ్ మస్తిష్కంలోంచి పుట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంది ఆలోచన. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. అమూల్యమైన సైకిళ్లను అందుకుని వాటిపైనే విద్యార్థులు పాఠశాలకు టంచనుగా చేరుకోవడం గొప్ప విషయం. 20,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయటం అంటే మామూలు విషయం కాదు. అది నాణ్యతతో ఎక్కడా రాజీ లేకుండా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తూ ఉండడం హర్షణీయం. అందుకే బండి సంజయ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విద్యార్థుల పట్ల ఆయన చూపుతున్న దయ అమోఘమన్న మాట వినిపిస్తోంది. అందరూ బండి సంజయ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ముఖ్యంగా సైకిల్ అందుకున్న విద్యార్థులంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కొన్ని కార్యక్రమాలు అంచనాలకు మించి గొప్ప పేరును తెచ్చిపెడతాయి. సైకిళ్ల పంపిణీ కూడా అలాంటిదే. కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో జరుగుతున్న ఈ సైకిళ్ల పంపిణీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బండి సంజయ్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.